కోకాపేటలో ఎకరానికి 150 కోట్లు బిడ్ రావచ్చని గవర్నమెంటే ఎక్స్పెక్ట్ చేస్తుందంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ డైరెక్షన్స్ క్లియర్గా తెలుస్తున్నాయి. హెచ్ఎండిఏ తాజాగా 44 ఎకరాల ల్యాండ్ పార్సల్ మేజర్లీ ఇన్ కోకాపేట్ నియోపోలిస్ అండ్ కుక్కట్పల్లి వై జంక్షన్ దగ్గర ఆక్షన్ చేయబోతుంది. ఈ ఆక్షన్ నవంబర్ 24 నుంచి డిసెంబర్ 5 వరకు ఆన్లైన్ ఆక్షన్ గా జరగబోతుంది. ఇందులో 6 పార్సల్స్ కోకాపేట్ నియోపోలిస్ లో, 1 పార్సల్ గోల్డెన్ మైల్ రోడ్ లో and other 2 parcels Kukatpalli Y Junction దగ్గర. Upset price already 99 CR in Kokapet Neopolis, 70 CR for Golden Mile Road and 75 CR for Kukatpalli Y Junction. Experts ఏం చెప్తున్నారంటే నియోపోలిస్ లో ఎకర్ 150 CR ని కూడా దాటి వెళ్లే అవకాశం ఉంది అని అంటున్నారు. ఇది ఒక ఆక్షన్ మాత్రమే కాదు, గవర్నమెంట్ కి వెస్ట్ హైదరాబాద్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కి క్లియర్ సైన్. డెవలపర్స్ కోసం అప్కమింగ్ 12 to 18 months లో రెసిడెన్షియల్ అండ్ మిక్స్డ్ యూస్ ప్రాజెక్ట్స్ కొత్తగా లాంచ్ అయ్యే అవకాశం ఎక్కువ. అదే ఇన్వెస్టర్స్ కి అయితే ఎర్లీ ఎంట్రీ ఇస్తే సాలిడ్ రిటర్న్స్ పాసిబుల్, బట్ అప్సైడ్ ప్రైజెస్ చాలా హైలో ఉన్నాయి. రిస్క్ రివార్డ్ ని బాగా ఎవాల్యుయేట్ చేసి డెసిజన్ తీసుకోవాలి. బయర్స్ పర్స్పెక్టివ్ లో ల్యాండ్ కాస్ట్ పెరగబోతున్నాయి. ఫ్యూచర్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లా ప్రైజెస్ కూడా న్యాచురల్ గా ఇంక్రీజ్ అవుతాయి. సో షార్ట్ టర్మ్ ఫ్లిప్పింగ్ అంటే 3 to 4 years వెయిట్ చేయడం బెటర్. నా ఒపీనియన్ లో కోకాపేట్ ల్యాండ్ ఆక్షన్ అనేది వెస్ట్ హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ గ్రోత్ కి ఒక ట్రిగర్ పాయింట్ అవ్వచ్చు. కానీ క్వశ్చన్ ఏంటంటే ఈ ల్యాండ్ ప్రైజెస్ ఇంకా పెరుగుతాయా లేదా సాచురేషన్ కి దగ్గరికి వచ్చేసిందా? మీ ఒపీనియన్ ఏంటి? కోకాపేట్ లో ఇంకా గ్రోత్ కి రూమ్ ఉందా లేక ఓవర్ వాల్యూడ్ జోన్ గా మిగిలిపోతుందా? కామెంట్స్ లో తెలియచేయండి.